పుస్తకాన్ని రచించినటువంటి అనిల్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ముప్పలేటర్ గారు, అందరికీ పేరు పేరున రజని ప్రసాద్ గారు, మా మరొక మిత్రుడు నా సహచరుడు జయప్రకాష్, ఇతర అందరి పేర్లు కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రావడానికి కారణం చంద్రబాబు ఆడేటువంటి నాటకం. చంద్రబాబు అనేటువంటి వాడు ఒక నాటకాలు రాయడు. ఒక 420 పుట్టిందే 420, 4వ నెల పుట్టాడు 20వ తారీఖున, రెండు కలిపితే పక్కన పెడితే 420. ఆ 420కి మరొక 420 తోడయ్యాడు. ఆయన ఈశ్వరను. ఆయనకి కట్టబెట్టాడు. ఈ 31,000 ఎకరాల భూమిని అతనికి కట్టబెడటానికి తీసుకొచ్చాడు. ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అంటే ఈ తోడు దొంగలు ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూట్లో చేరతాయట. అదే ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా. అదే తరహాలో ఈ ఇద్దరు కలిసి ఈ రాజధాని భూముల్ని కైవసం చేసుకుంటానికి చేసినటువంటి పన్నాగంలో భాగం. డబ్బులు ఇస్తాడట, ల్యాండ్ ఇస్తాడంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయనకే కట్టండి అని చెప్తాడట ఈశ్వరన్కి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కట్టేవాళ్ళు లేరా? ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలిగినటువంటి భారతదేశ శాస్త్రవేత్తలు అందరూ ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పేసి సింగపూర్ బయలుదేరి వెళ్ళినటువంటి ఈయన, సింగపూర్లో హోటల్ కట్టుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి భ్రమలు కల్పించినటువంటి పద్ధతిలో తీసుకున్నటువంటి వైనమే ఇవాళ ఈ అమరావతిని ఇంత సర్వనాశనం చేయటం అనేటువంటిది. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు హైదరాబాద్లో కొంతమంది. అబ్బా హైదరాబాద్ బ్రహ్మాండంగా అమరావతి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంట అవి అనేటువంటి చెప్పారు. నాకు ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళందరూ. సరే ఒకరోజు రండిరా అని చెప్పేసి ఆ 10 మందిని పిలిచి వాళ్ళని అందరినీ కూడా అమరావతి ప్లేస్కి తీసుకెళ్తే ఎక్కడున్నాయి బిల్డింగ్లు అంటే తుప్పలు, గుట్టలు, ఎందుకు పనికిరానటువంటి ఎడారిలాగా ఉండేటువంటి భూమి కనబడింది. కట్టనటువంటి పద్ధతిలో ఉండేటువంటి బిల్డింగ్లు, వెళ్ళ కూడా వేయనటువంటి బిల్డింగ్లు ఒక 4 కనబడి, ఆ 4గిట్లోకి ఒకటేమో అసెంబ్లీ కనబడుతుంది, కోర్టు కనబడుతుంది. అసెంబ్లీలో కడిగి పెడితే వాన వస్తే కింద నీళ్లు ఉంటాయి. కోర్టులోకి వెళ్తే ఎట్నుంచి గాలి వస్తుందో తెలియదు, ఎట్నుంచి పోతుందో కూడా తెలియనటువంటి దాంట్లో ఒక టెంపరీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక భ్రమ కల్పించేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు ఆడినటువంటి నాటకంలో భాగమే ఈ జరిగినటువంటిది. దీన్ని సరైనటువంటి కాదు అని అంటున్నాం. ఇప్పుడు అనిల్ గారు రచించారు, అది గతం నుంచి మనం చెప్తా ఉన్నాం. అనేక డిబేట్లలో, అనేక టీవీల్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మనం కూడా చెప్తా ఉన్నాం. అందుకనే చెప్తాం, దీనికి సంబంధించినంత వరకు కూడా ఒకే ప్రాంతాన్ని ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేస్తాను అని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు చుట్టుపక్కల ఉండేటువంటి ఇతర జిల్లాల ప్రజల్ని నాశనం చేసినట్టే అనేటువంటి చెప్తా. ఒకవేళ నిజంగానే నేను డెవలప్ చేస్తాను అన్నారు, బాగానే ఉంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఐటీ హబ్ అన్నాడు. ఎక్కడైనా చేశాడా? అదే పద్ధతిలో ప్రకాశం జిల్లా ఐరన్ హబ్ అన్నాడు. ఎక్కడైనా చేశారా? ఒక్క ఐరన్ ఫ్యాక్టరీ ఎక్కడన్నా కూడా రావటం అనేది జరిగిందా? అక్కడ రాలా, కడపలోనూ రాలా. దానికి తోడు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయవలసినవి ఉన్నాయో ఏ ఒక్కదాన్ని కూడా కంప్లీట్ చేయనటువంటి పద్ధతిలో తీసుకొచ్చాడు. అంటే దీన్నేంటి ఒక్క అమరావతిని మాత్రమే చూపించేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. వాళ్ళందరికీ కూడా 29 గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అనేటువంటి పద్ధతిలో చూపించాలని ప్రయత్నం చేశాడు. అది సరైనది కాదన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు రావటమే ఈ యొక్క రాజధాని ప్రాంతం ఇక్కడక్కడే కాదు, 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలి, వికేంద్రీకరణ అభివృద్ధులు జరగాలనేది చెప్పాం. అదే తరహాలో గతంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా అభివృద్ధి ఏ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 5 సంవత్సరాల్లో జరిగిందనేటువంటిది కూడా చెప్పాం. రావటమే లక్షలాది ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరిగింది. అందరూ చెప్తా ఉన్నారు అభివృద్ధి లేదు అని అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ యొక్క టేబుల్ మీద నుంచి కూడా, ఈ యొక్క మహాసభ నుంచి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ వచ్చినటువంటి పద్ధతిలో 15 లక్షల ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే తరహాలో 15,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో అన్ని రకాలుగాను కూడా డెవలప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా కానీ రావచ్చు, లేదనుకుంటే సాక్షి పత్రిక చదువుకుంటే ఆర్టికల్స్ చదివితే ఏ ఫ్యాక్టరీ ఎప్పుడెప్పుడు వచ్చింది అనేటువంటి చెప్పాలి. సమ్మెట్లో గుచ్చుకుంటే ఈ భారతదేశంలోనే అదానీ, అంబానీ పెట్టుబడిదారులందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి పెట్టుబడులకి వెళ్ళు రావటం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ మన దేశం, రాష్ట్రం బాగుపడటానికి కారణం ఈ పెట్టుబడులు వెల్లువే. కానీ ఎక్కడ జరిగింది? ఏ రోడ్డు బాగోలేదో, లేకపోతే ఎవడన్నా చనిపోతే ఏ కులం వాడో ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి మా కులవాడు అంటున్నారు, ఏదైనా కులవాడిని విమర్శిస్తే మా కులవాడిని విమర్శిస్తున్నారు అనేటువంటి తప్ప నువ్వు స్పెసిఫిక్గా పలానా చోట ఇది జరగలేదని చెప్పానండి. ఆకలి బాధలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? ఎవరైనా ఆకలి బాధతో చనిపోయారనేటువంటి పద్ధతి ఉందా? ప్రతి మనిషికి కూడా, ఏ ఒక్కడికి కూడా ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారు. గడప వద్దకే సమస్యలన్నింటినీ కనుక్కొని వాటిని సాల్వ్ చేసేటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకే చెప్తున్నాం, రవి అస్తమించిన బ్రిటిషర్ సామ్రాజ్యాన్ని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకుని నేను ఆ తనమన భేదాలు లేకుండా అందరికీ సౌకర్యాలు కలగజేసేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. ఎవరైనా చూసి అనుకుంటారండి? ఎవరైనా కానీ కూడా వాలంటీర్ వ్యవస్థ కానీ, సెక్రటేరియట్ వ్యవస్థను కానీ తీసుకొచ్చి అదే గ్రామంలో 30 మందిని ఎంప్లాయ్మెంట్గా తీసుకురావడం జరిగింది. ఆ 30 మంది ప్రతి నిత్యం కూడా గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను కనుక్కుంటూ పరిష్కారం చేసి కాళ్ళు అరిగిపోయేటటువంటి తిరిగేటువంటి పద్ధతి ప్రజానికి లేకుండా చేసినటువంటి పద్ధతి ఉన్నది. అందుకే భ్రమలు కల్పించినటువంటి భ్రమరావతి అనేటువంటి ఈ పుస్తకాన్ని రాసినటువంటి అనిల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ కూడా ఈ తెలుగుదేశం కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధి విషయంలో కనుక ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ వేదిక మీదకైనా వచ్చి మాట్లాడదాం. కేటగారికల్గా ఎన్ని వచ్చినాయి, చంద్రబాబు నాయుడు టైంలో ఎన్ని వచ్చినాయి అనేటువంటి చెప్తాం. ఒక టేబులర్ ఫార్మ్గా కూడా కృష్ణరాజు గారు కూడా వేసి చూపించడం కూడా జరిగింది. అభివృద్ధి ఏ రకంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా జరిగింది, ఏ జిల్లాల్లో ఎంత జరిగింది అనేది కూడా టేబుల్ ఫామ్ కూడా వేసి చూపించడం జరిగింది. కానీ అది కూడా ఛాలెంజ్ చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేసి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.